కృప ఒక రూపాన్ని ధరిస్తే రూపం దాల్చినట్టయితే అది అలాంటి కృప ఇలా చేయాలంటే మన నైట్ ఆపే చెప్పుకుంటూ ఉంటే ఆ మాట నుంచి కృష్ణ గారు 60 రోజులు అన్నా కదా నాకు తప్పు అండి 60 రోజులు కాదు 6 నెలలు 3 వేసవి కాలం శిబిరాలు కాకుండా మధ్యలో దసరా వెళ్ళగానే 15 రోజులు మళ్ళీ పెట్టారు నేను సెలవు పెట్టి వచ్చేసేవాడు అంటే మొత్తం ఈ విధంగా 99 మే నుంచి ప్రారంభించి 2001 వరకు 3 వేసవి కాలం శిబిరాలు మధ్యలో 2 శరణాల అనంతరం శిబిరాలు జరిగాయి. ప్రతి శ్రీభాష అనుకుంటే ప్రకాశించారు. అందరినీ కూడా ప్రకాశించేవారు. రోజుకి 6 గంటల సేపు ఉదయం 9 నుంచి ప్రారంభిస్తే మనకి వినడానికి చాలా ఆశ్చర్యంగా అంటే ఇప్పుడు ఎవరైనా 6 గంటల సేపు కాలక్షేపం ఎవరైనా వినేవారు ఉన్నారా అంటారు చెప్పేవారు సంగతి కదా. ఆ విధంగా చాలా విధంగా జరిగింది. కాలక్షేపం ఒక ఎక్కడైతే ఏమంటే కాలక్షేపం వారంటే చెప్పారు మేము అందరం కూర్చోవద్దు మా అందరికీ అలాగే కూర్చోవాలని వీరంటే తాతగారు గురుపై రామాచార్య గారు వీరు ఒక పెద్ద వ్యవస్థ వీరు ఒక వ్యక్తులు కాదు. ఆ వ్యవస్థ అంతా ఇలాంటి వారు 10-15 మంది ఉండేవారు పిల్లలందరూ. వారందరూ కూడా మమ్మల్ని ఆదరించిన వీరు పెద్దల సంగతి నేను చెప్పుకోవట్లేదు. పిల్లలందరూ కూడా మమ్మల్ని ఆదరించిన వీరు ఆత్మీయంగా పలకరించేటువంటి వీరు మరో నేను పొగడానికి ఆడడం లేదు. వారు ఉదయాన్నే అందరినీ గుర్తుపెట్టుకుని కొందరికి కాఫీలు కొందరికి టీలు కొందరికి పాలు తెచ్చేవారు. కాఫీలు కాఫీకి అలవాట్లేదు అలవాటుగా సరే వాళ్ళు తీసుకుని వచ్చేవారు. తీసుకుని వచ్చేసరికి మేము ఒకవేళ తెలుసు లేక మొహం కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్ళచ్చు. ఆగిపోయి మేము వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చేసాము. అదంతా కూడా కైంకర్య భావం ఈరోజు కూడా నేను మర్చిపోలేను. అంతేకాదు మొదటి రోజు ఏ విధంగా చేశారో చిత్త జీవనంలో కూడా నరసింహరావు అన్నీ వేరు. మా సాపాటు దగ్గర సాపాటులన్నింటినీ కూడా భరించి చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక మొదటి పదార్థం నిర్మాణానికి ఆరోగ్యం చేసింది. వేసవికాలం ఎంత మామిడి పళ్ళు రసం తీసి ఆ రసాన్ని వేసేసి అందరికీ కప్పులో పెట్టారు. 30 మంది అక్కడ దొరుకుతారు. అందరికీ కప్పులో పెట్టి రసంత గిన్నెలో పెట్టి అక్కడ కూర్చునేవారు. చాలా చేసుకుంటే స్వామి ఆ కప్పులో ఖాళీ చేయండి బయటకు వస్తానండి. ఎంత ఆత్మీయతండి మాకు కనిపించేది శ్రీభాష్య గోష్ఠియా సాపా గోష్ఠియా అనుభవాన్ని చెప్పుకుంటే ఎవరికైనా చెప్పండి అంటే మాకు వెలుపు వచ్చేది కాదు. కృతజ్ఞతలు చెబుతున్న మాట కాదు, ఆనందానుభవాన్ని పెద్దలే చెప్పుకుంటున్నటువంటి మాట. గారి ప్రవచనాన్ని అందరిలో కూడా ముఖాల్లో కాదు వాళ్ళ మనస్సులో ఏ సందేహం ఉందో అది పట్టుకుని దానికి సమాధానం చెప్పారు. ఏదైనా సందేహం వచ్చేటప్పుడైతే రోజు అదే చిన్న సందేహం ఉంది అని విజ్ఞాపన చేశారు. అయితే మాకు ఉదయం 9 నుంచి 12 వరకు ఉదయం కాలక్షేపం, 4 నుంచి 6 వరకు కూడా సాయంకాలం కాలక్షేపం. ఆ రోజు ఏమంటారంటే సోమవారం మనం ఈరోజు రెండింటికి ప్రత్యేకమైన కాలక్షేపం పెట్టుకున్నాం. వయసు ఏంటి? మాకు 47 పుస్తకం వయసు కాదు, 77 వయసు. మనం ఈరోజు వచ్చాను రెండింటికి ప్రత్యేక కాలక్షేపం అంటే 4 గంటలలోనే ఉంటుంది. వారప్పుడు దాని రాసులైన అంశానికి సంబంధించిన ఒక వ్యాసాన్ని తయారు చేసి ఇదంతా మీకు చదవండి,
కృప. మహనీయులు సామాన్యులు కాదు. మనము మహానుభావులు అంటూ ఉంటాము. మహానుభావులు అంటే అర్థం ఏమిటి? మహాన్ అనుభవ ఎస్య సహా మహానుభావ. అనుభావ ఎస్య గొప్ప జ్ఞానం కలిగిన ఎంతటి జ్ఞానం అంటే ఒక ఉదాహరణ చెప్పుకుంటారు. శ్రీరామాయణంలో మహానుభావ అనేటువంటి శబ్దం 2 సార్లు ప్రయోగించబడింది. 2 సార్లు మాత్రమే. రాజుకి ఎన్నిసార్లు రామాయణ చూసినా కనిపించింది. 2 సార్లు కనిపించాలి. ఒకటి కిష్కింధాకాండ చివరి సరిగ్గా చివరి శ్లోకంలో కనిపిస్తుంది. ఆ సందర్భం ఏంటంటే హనుమ సముద్ర లంఘనానికి సిద్ధపడుతూ వాళ్ళందరినీ ఓదార్చి నేను వెళ్ళి చూస్తాను కదా, మీరు లంఘనాలు పడదండి అని వాళ్ళకు ఓదార్చి వెళ్ళేది. నిన్ననే మా స్వామివారు అనుసంధానం చేసేది మహానుభావ. అలాగే ఇంకొకటి సుందరకాండలో 27వ సర్గలో అక్కడ కూడా మహానుభావ అనేటువంటి కాబట్టి ఎందుకు పాయింట్ చేస్తున్నారంటే ఆ 2 సందర్భాల్లో ఒకే ఒక రకమైనటువంటి సందర్భంలో ఆ 2 ప్రయోగాన్ని వాల్మీకి రాసుకుంటారు. ఏమిటి మహానుభావులు అంటే పోయే ప్రాణాలు రక్షించడానికి తాను నడుము కట్టుకుని వాళ్ళని రక్షించలేదు. ఆ 2 వానరులు అందరూ కూడా సముద్రలంఘనం చేయలేక తిరిగి వెళితే సుగ్రీవుడు మనందరినీ కూడా దండించేస్తాడు, చంపేస్తాడు. అందరితో సహా నేను వెళ్తాను, నేను చూసొస్తాను, మీరు భయపడకండి అని వాళ్ళందరి తరఫున వాళ్ళందరి బాధ్యత తన మీద వేసుకుని బయలుదేరినటువంటి సందర్భంలో మహానుభావ అంటాడు వాల్మీకి మహర్షి. అంటే ప్రాణరక్షణం చేసినటువంటి మహనీయుడి మహానుభావ. ఈ మహానుభావ అనేటువంటి శబ్దమే సుందరకాండలో వాడినప్పుడు హనుమ సీతమ్మలో నేను మాట్లాడాలి తప్పనిసరిగా. అంతకుముందు రావణాసురులో మాట్లాడితే గోమాస అంతరం సీతే పాస్కామి ఉదయంతవా అంటాడు. ఇంకా 2 నెలలు మాత్రమే సీతను ప్రేమిస్తున్నా, 10 నెలలు అయిపోయింది, ఇంకా 2 నెలలు మీరు అంతా నేను తాగేస్తాను ఆజ్ఞానం ఉండకపోతే అంటాడు. అలాగే రాక్షసుని అందరూ కూడా ఆ సీతమ్మ హృదయం నియంత్రించాను, లేదా ఇంకో భాగం నియంత్రించాను, ఇప్పుడు అంతా ఆ శరీరాన్ని శుభ్రం చేసేసి మేము తింటాము అని వాళ్ళందరూ భేటీ చేస్తారు. ఆ సందర్భంలో సీతమ్మ భయపడిపోయి నేను బతకను అని చెప్పి తన జుట్టులోనే చెట్టు కొమ్మలు గుడి వేసుకుని కుడిపిస్తుంది, ప్రయత్నిస్తుంది. సీతమ్మ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఆ సందర్భాన్ని చూసి పైకి చెట్టు మీద కూర్చున్న హనుమంతుడు ఈయనతో తప్పనిసరిగా మాట్లాడాలి, నేను వచ్చినట్టు కనిపిస్తే కానీ ఈయన ఉదాహరణ కుదరదు అని చెప్పి నేను వచ్చినట్టు కనిపించాలి, ఈయనతో మాట్లాడాలి, ధైర్యం చెప్పాలని మేము ఇలా రావడం చెప్పడం ప్రారంభించి తనను తాను పరిచయం చేసుకుని ఆమె ప్రాణాన్ని నిలబెడతాడు, ఆమెకు మళ్ళీ కూడా శక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఇక్కడ మహానుభావ అనేటువంటి శబ్దాన్ని వాల్మీకి మహర్షి హనుమను కీర్తిస్తూ చెప్పారు. ఈ 2 సందర్భాలు ఎటువంటి సందర్భాన్ని ఇచ్చేయో అటువంటి స్వామి అంటే మహానుభావులు అనేటువంటి పదం దీని దారి మాత్రమే ఎంతమందిని ఉజ్జీవింప చేయడానికి కావలసిన దాన్ని అలాగే రాష్ట్ర విషయంలో కూడా ఎటువంటి కార్యక్రమానికి వచ్చినా మనం పిలిచేవారు. ప్రత్యేకంగా ఎన్ని విషయాలు మాట్లాడించలేము. రఘునాథాచార్య స్వామి వారు ఒక దుష్కరమైన ఒక దుర్లభమైన ఒక గ్రంథాన్ని పరిష్కరించారు. అది సూక్తి సాధుత్వ మాలిక అని చాలా మూలమైనటువంటి గ్రంథం, పెద్దలందరినటువంటి గ్రంథం, సంస్కృతమయమైనటువంటి గ్రంథం. మన పూర్వకాలం చేసినటువంటి ప్రయోగాలు వాళ్ళని గురించి విమర్శించే గ్రంథం. దాన్ని వారు పరిష్కరించి వారి సత్సంప్రదాయ సభ తరఫున దాన్ని ప్రచురించారు. అయిపోతుంది కదా, దాంట్లో నా ప్రమేయం ఉంది. దాన్ని వారు పరిష్కరించేసి ఫోన్ చేశారు. అమ్మ ఆచార్య స్వామి ఫోన్ చేస్తున్నారే వారు అంటారు, నేను సూక్తి సాధకుమారిగా చూశాను, వాళ్ళు చేయాల్సినటువంటి అన్ని చేశాను, మీకు పంపిస్తున్నాను
ఇస్తున్నాను, నువ్వు కూడా ఒకసారి చూసి దాంట్లో నువ్వేమైనా రాయాల్సింటే రాసి అప్పుడు నాకు తెలుగు అందించు అన్నాడు. అది వారి యొక్క కృప. దాసుడు ఉద్ధరించడానికి తప్ప దాసుడు చేయాల్సిన వారు చేసిన మనం చూసేది దాన్ని అనుభవించాలి తప్ప అది దాసుడు అసలు అమృతమైన ఎప్పుడైనా సరే వారికి ఏ క్షణంలో సరే ఒకసారి ఫోన్ చేసి ఇక్కడ పౌరులు వెంకటేశ్వర వారి తిరునక్షత్రం జరుగుతుంది, ఆ సందర్భంలో ఈసారి మీరు వచ్చి ఇక్కడ బాగా చెప్పాలి, సన్మానం అనుకోవాలి, నేనే వారి సన్మానం నేను అనుకుంటారు వారి ఆచార్యుల వారి నియమనం చెప్పారు. ఇంకా తలవంచాల్సిన దానికి ఒక కండిషన్ మాత్రం ఉంది. అక్కడ మాట్లాడడానికి సంబంధించిన ఒక విషయాన్ని శాస్త్రీయమైన అంశాన్ని తయారు చేసుకుని దాన్ని ఒక పుస్తకంగా తయారు చేసి ఒక 50 పేజీలకు మించకుండా, అంటే 50 పేజీలు తగ్గకుండా అనుకుంటున్నాం. అటువంటి గ్రంథాన్ని తయారు చేసి మీరు తీసుకుని ఆచార్య స్వామి వారిని చూపించండి, వారు ఓకే చేస్తే తర్వాత ఓకే అవుతుంది. సరే, ఏదో ఒక టాపిక్ ఇచ్చారు, పరమాత్మ ఆనందం ప్రయత్నం, పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తూ శాస్త్రీయంగా నిరూపించి చెప్పాల్సిన విషయం. సరే, ఆచార్యుల వారిని మనసులో తలుచుకొని ప్రారంభించి శాస్త్రీయమైన విషయాన్ని నాలుగు జరుగుతుంటూ రాసి ఆచార్యుల వారికి ఫోన్ చేసి రా అన్నాడు. వారి దగ్గరికి తీసుకెళ్ళాడు. 60 పేజీలు వచ్చింది. కృప అంటే చాలా వాళ్ళు మొహం అడుగుతున్నారు, మాస్టర్ మొహం అడుగుతున్నారు. ఇంకా వాళ్ళు పాప తీసుకోలేదు, నేను నువ్వేం తెచ్చావు రా. వెంటనే వాళ్ళ దగ్గర ఈ 70 పేజీని అని మొదటి దగ్గర నుంచి చివరి వరకు కూడా వేరు ఇలా జరుపుతూ నేను రాసిన గ్రంథాన్ని మొత్తం పర్యవేక్షించేది. ఎంత చెప్పలేకపోతే ఆ స్థితి వస్తుంది. రాష్ట్రంలో ఎంత రాష్ట్రంలో ఈ పని పూర్తి చేసరికి రాత్రి 8 మొత్తం పేజీలు చూడటం అన్నీ చూశాను. చూసి శ్రీరామాచార్య ఫోన్ చేసి వారు గుర్తు చేయాలన్నమాట. నేను చూసేసాను, చూడటం అయిపోయింది, ఇంకా మీరే ఆలస్యం, మీరు తీసుకుని వెళ్ళి తప్పు లేకుండా గుర్తు చేయండి. ఎందుకంటే చెప్తున్నాను వారి దగ్గర ఉండే అస్మరాల విషయంలో ఏదో పాట చెప్పడానికి ఒక విషయాన్ని తెలియజేయడానికి మాత్రమే కాదు, ఒక కవచంలో ఉంటుంది. అది మనకి ఏదైనా మన ఇంట్లో ఉండగా మనకి ఏదైనా చేసుకుంటేమో భయపడేవారు వాళ్ళు. మేకాలు భయపడతారు, జలుబు చేసిందేమో లేదా జ్వరం వస్తుందేమో ఏదో భయపడేవారు అన్నమాట. 1-2 సార్లు బాత్రూమ్ వెళ్తే బాత్రూమ్తున్నావు ఇబ్బందిగా ఉంది అంటే ఎంత అక్సరి ఉంటే కానీ అందరికీ మామూలుగా కాదు. ఇటువంటి అనుభవాన్ని వాళ్ళ దగ్గర రాకపోతుంది. అలాగే దాసుడు మనాల శక్తికి పెద్ద నిర్ణయించారు. ఒకే విషయంగా దాన్ని రాసుడికి తెలుగులో వ్యవహారం చేయాలి. శాస్త్రీయ విషయాలన్నీ కూడా అన్ని శాస్త్రీయ విషయాలు దాన్ని రాష్ట్రంలో సాధించి ఆచార్యుల తెలుగులో రాసి మొట్టమొదట 350 పేజీలు సుమారు 400 పేజీలు అది సామాజిక శరీరాన్ని తీసుకొచ్చిస్తే ఆయన సూచిస్తారు. దేవుడి మొత్తం అంతా చూసి దాసుడు రాయడంలో ఉండే అక్షరదోషాలను కూడా వాడు పరిష్కరించి చూసి చాలా బాగా రాశారు అని వారు అక్కడ శాస్త్రం ప్రకటించి ఈ మూల గ్రంథం ఎలా అయితే ఉపాధేయమో, ఈ మూల గ్రంథం అందరికీ ఎలా అయితే ఉపాధేయంగా ఉంటుందో వ్యాఖ్యానం కూడా అంత బాగుంది. ఇది కూడా ఉపాధేయమే. అటువంటి సౌశీల్యం మహనీయులు అలాగే మాకు
నేను వెళ్ళినప్పుడు కదా ఆ సింహాచలంలో నాకు ఒకసారి మాట్లాడారు. ఆ వీధిలో మనవాళ్ళందరూ ఉంటారు. ఆ వీధిలో అన్నిటి మనవాళ్ళే. 1 కిలోమీటర్ ఉంటుంది. వారికి చిన్నప్పటి పరిచయం కదా. మన శంకర్ గారు వాళ్ళు ఎలా ఉన్నారు? ఆయన పెద్దమంది ఇలా మొదలుకొని అందరినీ ఎదిగేవారు. ఈ చెప్తే మా అమ్మగారు లక్ష్మమ్మ నువ్వు లక్ష్మీపడిగా వాళ్ళందరికీ తెలుస్తారు. అందరికీ ప్రేమ, ఈ ప్రేమ దానితో జ్ఞాన ఉపదేశం మాట్లాడేదిగా దానికి అత్యవసరమైన వైభవం ఆశ్చర్యం దీన్ని విజ్ఞాపనం చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి దినం ప్రతి క్షణం ప్రతి ఉదయం ఆచార స్థానాన్ని మనం చేసుకుంటూ ఉండాలి. రాసులు ప్రేమించడానికి అనుమతిస్తున్నాడు. శ్రీ రామానుజాయ అసలు